కోటేశ్వరరావు గారు, సో చెప్పండి, మీరేం చెప్తారు? చర్చలో సబ్జెక్ట్ కు సంబంధించి లేదా సబ్జెక్ట్ కు సంబంధం లేనటువంటి అంశాలన్నీ కూడా వచ్చిన మాట వాస్తవం. సరే, అది ఇటీవల కాలంలో అన్ని పార్టీల వాళ్ళు ఎవరు దానికి కట్టుబడి ఉండలేదు. ఓకే, ఎవరికి సంబంధించింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే నిన్న ప్రధానంగా అవినీతి గురించి లేదా అధికార దుర్వినియోగం గురించి, వేధింపుల గురించి చర్చ వచ్చింది. ఇప్పుడు మన ప్రేమ్ గాంధీ గారు మేము ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద అవినీతి గురించి ఆరోపణలు చేయలేదన్నట్టుగా ఒక పదం వాడారు. కాళేశ్వరం గురించి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పోలవరం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ఏటీఎం గా వాడుకున్నారు అని చెప్పిన మాట జనమందరికీ తెలుసు. ఒకటి. రెండోది, గడిచినటువంటి అంటే బిఆర్ఎస్ పాలన హయాంలో ఏమయ్యా మరి మీరు చెప్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, ఎందుకు మీరు చర్య తీసుకోవట్లేదంటే మేము ఇంకా కేంద్ర ప్రభుత్వం సమాచారాన్ని అంతా సేకరిస్తా ఉందని 10 సంవత్సరాల పాటు అదే పాడా బిఆర్ఎస్ బీజేపీ పెద్దలు. ఓకే, ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా వాళ్ళు చేసినటువంటి సరే మన ఈడీ కేసులు కావాలంటే దానికి నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేదు. సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. కానీ మరి అంతులేని సంపదలను పోగేసుకున్నారు అని చెప్పినప్పుడు ఆదాయ పన్ను శాఖ ఏం చేస్తా ఉంది? ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్ముతా ఉంది? 10 సంవత్సరాల్లో ఏ బిఆర్ఎస్ నాయకుడి మీదైనా లేదా నిత్యం వాళ్ళు పారాయణం చేసేటువంటి మజ్లిస్ నాయకుల మీదైనా కానీ ఒక్క రైడ్ కూడా, ఒక్క తనిఖీ కూడా ఎందుకు జరపలేదంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మరి ఎవరిని రక్షించినట్టు? అది ఆచరణ. సరే, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటైన వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కానీ గడిచినటువంటి 10 సంవత్సరాల అనుభవం ఏంటి చెప్తా ఉంది? ఎవరెవరనేటువంటిది జనానికి వదిలేద్దాం. అందుకని ఇవాళ జరుగుతున్నటువంటి వాటి మీద ఇప్పటికైనా ఓకే, గొర్రెల స్కామ్ గురించి ఈడీ తీసుకుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దర్యాప్తు జరుపుతా ఉంది. సరే, రాష్ట్ర ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తుంది అనుకుంటే మరి ఈడీ ఎందుకని వెంటనే తేల్చలేకపోతా ఉంది? ఈడీ మిగతా విషయాల్లో ఈడీ చాలా పవర్ఫుల్ గా ఉంటది కదా, ఎందుకని తేల్చలేకపోతా ఉంది? అందుకని జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. మన ఆచార్య గారు మొట్టమొదటిసారి అనుకుంటున్నారు నేను బీఆర్ఎస్ ప్రతినిధులు మన కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత వరకు మా నాయకుడు సభకు రారు అని చెప్పేసి చెప్తున్నారు. మంచిదే, అటువంటి స్పష్టత మీకుంది, జనానికి కూడా చూస్తున్నారు. నేనేమంటానంటే కేసీఆర్ గారిని అసెంబ్లీకి వచ్చి చెప్పి ఆయన బహిష్కరించమనండి. ఎందుకు అంటే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబం మీద చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు కావచ్చు లేదా దుష్ప్రచారంతో బాధపడి నేను మళ్ళా అధికారానికి వచ్చేంత వరకు తిరిగి రాను అసెంబ్లీకి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అదే పని చేయండి కేసీఆర్. లేదా వేతనం ఎందుకు తీసుకోవాలి? నైతికంగా చూసినప్పుడు నేను సభకు రాను, నేను బాధ్యతలు నిర్వర్తించను, నేను ఎక్కడైనా ఉంటాను, నా ఇష్టం వచ్చిన చోట అనుకున్నప్పుడు పొందుతున్నారు. అందుకని నైతిక బాధ్యత. గవర్నర్ ప్రసంగానికి వచ్చి ఒక రోజు వచ్చేసి సంతకం చేసేసి మళ్ళా వేటి నుంచి తప్పించుకోవడానికి రావడం పోవడం అది కాదు. నిజానికి గవర్నర్ ప్రసంగానికి కూడా రాకుండా మొత్తంగా బహిష్కరిస్తారా అంటే అది కూడా లేదు. అందువల్ల ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఇది జనానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలనేది నేను చెప్పదలుచుకున్నాను.